శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 7, 8 తేదీల్లో మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోతుంది ఏదే తెలిస్తే షాక్ అయిపోతారు. ఈ రాశి జాతకులకు ఈ తేదీల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వీరి లక్షణాల రీత్యా తులారాశి వారు స్థిరమైన వారుగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు. తులారాశి వారు మంచి ఆకర్షణీయమైన స్వరూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదండి, ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలని ఇతరులు భావిస్తారు. తులారాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడాను చాకచక్యంగా తమ యొక్క తెలివితేటలతో ఆలోచిస్తారు. తెలివిగా పని చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. తెలివిగా వీరు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. ఇతరులకు కూడా అనిపిస్తుంది వీరితో ఏదైనా చెబితే గనక ఖచ్చితంగా ఎవ్వరికీ చెప్పరు అని. వీరి మీద ఒక గొప్ప నమ్మకం ఇతరులకు కల్పిస్తారు. ఎన్నటికీ అటువంటి విషయాలు బయట పెట్టరండి. గూఢచార్యానికి, సమాచార సేకరణకు విలక్ష పద్ధతులు అవలంబిస్తారు. వీరి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. తెలియని వాటిని తెలుసుకోవడం ఈ రాశి వారికి చాలా ఇష్టము. తెలియకపోతే తెలియదనే చెబుతారు. దాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారు. నిద్రపోకుండా ఒక విషయం గురించి ఆలోచించి అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించేంత ధైర్యం ఉంటుంది. ఇది వీరి మొండి ధైర్యం, పట్టుదలగా చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారు ఏదైనా రంగంలో అడుగు పెడితే గనక త్వరితగతిన ఆ యొక్క రంగంలో పదవులు, పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అనతి కాలంలోనే అడుగు పెట్టిన రంగంలో స్థిరపడిపోతారు. అంతేకాకుండా ఆ యొక్క రంగంలో త్వరితగతిని పదవులు, పేరు, ప్రఖ్యాతలు, తగిన గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయితే ఎంత బాగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఉంటుందో వీరి యొక్క మానసిక పరిస్థితి కూడాను అంతే ఇబ్బందితో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందరినీ గుడ్డిగా నమ్మేయడం, అందరికీ ఆర్థిక సహాయాన్ని అందించడం, మాట సహాయం అందించడం, తెలుసో తెలియకో వీరు చెప్పే తప్పు ఇదేనండి. వీరి రీత్యా వీరికి మంచి కలగకపోవడం పక్కన పెడితే ఇబ్బందులు, నిందలు మూట కట్టుకుంటారు. ఈ రాశి వారి జాతక జీవితంలో ఈ కష్టాలే ఎక్కువ. మానసిక శాంతి, ప్రశాంతత ఉండదు. తులారాశి జాతకులకు కుటుంబంలో ఎల్లప్పుడూ కూడాను అల్లకల్లోలాలు, కష్టాలు రగులుతూనే ఉంటాయి. తులారాశి జీవితంలో ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ధైర్యంగా నిలబడతారు. నిజానికి ఆలస్యం ఎక్కువ, అబద్ధానికి తొందర ఎక్కువ. వీరి యొక్క జీవితంలో చూస్తే ఈ మాటకు అర్థం మీకు అర్థమైపోతుంది. వీరికి కష్టాలు కలకాలం ఉండవండి. ఇబ్బందులు అనేవి ఉన్నప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడడానికి వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. భగవంతుని అనుగ్రహం కూడా వీరికి అంతే ఉత్తమంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. కార్యదీక్షతకు, దక్షతకు కూడాను వీరు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా కూడా మొదలు పెడుతూ ఉంటారు.
వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలువబడతాడు. ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం జరుగుతుంది. ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. అంటే మీకు లాభ నష్టాలు అలాగే సంచరించడం వలన పొందుకోబోతున్నారు. దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు వీరి జీవితంలో రాబోతున్నాయి. అది కూడా వీరి యొక్క జీవిత భాగస్వామి రూపంలో. ఈ రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది ఈ తిథులలో సంభవించబోతోంది. జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతకం చక్రం అనేది మార్పు చెందబోతోంది. అంతేకాదు మీ యొక్క చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడాను మీరు సంసార బంధంలో కొన్ని రకాలైన శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా చవి చూడబోతున్నారు. అంతేకాదు జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారిపోతారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు నిస్సహాయంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి. అదే విధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలు అన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ రోజుల్లో మీకు ఫలిస్తాయి. ఈ రాశిలో పుట్టిన వాళ్లకు చాలా బాగా ఈ తిథులు అనుకూలిస్తాయి. ఇక సంతాన సౌఖ్యం ఉంటుంది. మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారిపోతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభించబోతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారం కూడా బాగా స్థిర కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా స్థలాలు కొనేటటువంటి యోగం అనేది వీరికి ఉంది. ఇక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఆదాయం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కాకపోతే వీరికి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఖర్చులు పెట్టేటప్పుడు 1కి 2 మార్లు ఆలోచిస్తూ ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఇక ఉద్యోగులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు, సహకారం లభిస్తుంది. కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్త పాటించడం చాలా మంచిది. ఎందుకంటే తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా తులారాశి వారికి చూసుకుంటే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగుంటాయి. ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు మీరు చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరి ప్రయత్నంలో కూడాను ఊహించని పెను మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని అయితే ఈ 2 రోజుల్లో పొందుకోబోతున్నారు. మీ జీవితంలో ఎప్పుడూ చూడని సంపద చూస్తారు. అంతటి ఆదాయం అనేది మీ జీవితంలో విపరీతంగా ఇక పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీకు చాలా వరకు పెను మార్పులు తీసుకురాబోతున్నారు. కనుక మీ జీవిత భాగస్వామితో మీరు ఆచితూచి అడుగు వేసి జీవిత భాగస్వామితో సలహాలు అయితే పొందండి. ఇలా పొందడం వల్ల మీకు పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. కనుక తులారాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారు అననుకూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయండి. మేలు కలుగుతుంది. పరమశివుని అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.